పోరాటం కనం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కుప్పం బస్టాండ్ అత్యాధునికంగా నిర్మిస్తాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కొత్త బస్సులు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రజా పాలకుడు ఎలా ఉండాలో రుజువు చేస్తున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. దశాబ్దాల పట్టణ సమస్యలు, త్రాగునీరు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి. మెడికల్ కళాశాల, టమాటో మార్కెట్, చేనేత మగ్గాలు, కాలువలపై సమీక్షలు. వర్క్ ప్లాన్, హిందూ దేవుని మాన్యాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు. కల్కి ఈ పేరు చుట్టూ ప్రజల్లో చర్చ. ప్రభాస్ సినిమా సరే, కల్కి అంటే ఎవరు? హిందూ పురాణాల ప్రకారం కల్కి అంటే కారు చీకట్లో కాంతిరేఖ. అవినీతి, అన్యాయం, అధర్వం పెచ్చిరిల్లిపోయిన సమయంలో కల్కి వస్తాడని హిందూ పురాణాలు చెబుతుంటాయి. తండ్రిని మించిన తనయుడు కాలేకపోయిన జగన్. పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సంక్షేమ పథకాల పేరుతో బటన్లు నొక్కి ప్రజల హృదయాలను గెలవలేకపోయిన జగన్. చంద్రబాబులా నేర్చుకోక అహంకార ధోరణితో వ్యవహరిస్తే పార్టీ ఉనికికే ప్రమాదం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో గుర్తుండిపోయేలా కుప్పం బస్టాండ్ నిర్మిస్తామని రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం కుప్పం డిపోను సందర్శించిన మంత్రి నూతనంగా కొనుగోలు చేసిన 5 బస్సులను ప్రారంభించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుప్పం డిపోను సందర్శించి ప్రభుత్వం తీసుకున్న 5 నూతన బస్సులను రిబ్బన్ కట్ చేసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తరువాత ఆర్టీసీ కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ప్రస్తుత ఆర్టీసీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని వివరాలను అడిగి తెలుసుకొని వారికి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కుప్పం ప్రజలకు ముందెప్పుడు చూడని అత్యధిక సదుపాయాలతో నూతన బస్టాండ్ను నిర్మిస్తామని మంత్రి మండిపల్లి పేర్కొన్నారు. అలాగే రాబోయే నెల రోజుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నూతన బస్సులను కొనుగోలు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా పాలకుడు ఎలా ఉండాలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మరోమారు రుజువు చేస్తున్నారు. తను ఎమ్మెల్యేగా ఎన్నికైన మరుక్షణం నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో దూసుకెళ్తున్నారు. త్వరలో జిల్లా కేంద్రం కానున్న మదనపల్లెను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. వాటన్నిటికీ చక్కటి మార్గ అన్వేషణలో ఎమ్మెల్యే షాజహాన్ ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నారు. పట్టణాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న త్రాగునీరు, ట్రాఫిక్ సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. మెడికల్ కళాశాల నిర్మాణాలను పర్యవేక్షించారు. మురుగునీటి కాలువపై నిరంతరం స్థానిక కమిషనర్ను వెంటబెట్టుకొని అక్కడెక్కడ నిర్మాణాలు తక్షణం చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక టిప్పు సుల్తాన్ ప్రాంగణంలో చేపట్టనున్న నిర్మాణాలను పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కోట్ల విలువైన ఆంజనేయ స్వామి గుడికి చెందిన 2 ఎకరాల్లో ఎలా అభివృద్ధి పనులు చేపట్టాలో సమీక్షించారు. ఈ భూములపై పలువురి అక్రమార్కుల కన్నుపడి రక్షించబడింది. మెదరవీధి ఆంజనేయ స్వామి ఆలయ మాన్యంగా పిలువబడే ఈ స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కోట్లాది రూపాయలు విలువైన భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ నెరవేర్చుకునే విధంగా సదరు స్థలాన్ని సర్వే చేసి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. అంతకు ముందు ఆయన పురాతన ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆలయానికి సుమారు 2 ఎకరాల భూమి ఉందని, తమ దృష్టికి వచ్చిందని, విలువైన భూమిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని దేవాలయ శాఖ వారితో మాట్లాడి కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. వెంటనే అధికారులు సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మదనపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం దాదాపు 1.5-2 ఎకరాలు స్థలం ఉంది. ఆర్టీసీ బస్టాండ్ పక్క ఏరియాలో చాలా ప్రైమ్ ల్యాండ్ వాస్తవం చెప్పాలి. సో అది చాలా ఏళ్ళ నుంచి ఇట్లా బంకులు అవన్నీ మిస్యూజ్గా ఉన్నది. ఈరోజు మార్నింగ్ దాన్ని విజిట్ చేయడం జరిగింది. తక్షణం ఈఓ గారికి చెప్పడం జరిగింది, తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. సర్వే చేసి ఆ మొత్తం ఏరియాకంతా ఎండోమెంట్ కాంప్లెక్స్ పేరుతో ఒక మంచి కాంప్లెక్స్ నిర్మించి అక్కడ ఉన్న ఏరియాస్, అక్కడ ఉన్న యువత, అక్కడ ఉన్న పరిసర మదనపల్లి పట్టణ ప్రజల కోసం అది చాలా అందుబాటులో ఉండేటట్టు 1.5 ఎకరాలు మంచి కాంప్లెక్స్ అంటే దాదాపు 100 రూములు వస్తాయి. 100 రూములు, ఎందుకంటే ఇది ఎల్ షేప్లో ఉండాలి. 100 రూములు ఇస్తూ
పైన ఒక మాల్ లాగా ఇచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరుగుతుంది. తప్పకుండా మా ఆలోచన, నా సంకల్పం ఒకటి, మదనపల్లి పట్టణానికి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయాలి. రేపు దాదాపు 500-700 కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజ్ ప్లాన్ చేస్తున్నాం. ఆ ప్యాకేజ్ నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చి రావడం జరిగింది. తప్పకుండా మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. పట్టణానికి ఫ్లైఓవర్లు ఇస్తాం. ఎక్కడ ఏ బిల్డింగ్స్ కొట్టకుండా అబ్స్ట్రక్షన్స్ లేకుండా చేయడం మన బాధ్యత. మాక్సిమం బిల్డింగ్లు మనం ఏది డెమాలిష్ చేయకుండా చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్న సమయంలో కుప్పం నియోజకవర్గానికి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే కుప్పంలో చంద్రబాబును ఇబ్బందులు పెట్టి వైసీపీకి భజన చేసిన పోలీసులు అధికారులందరూ ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకున్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఇంతకాలం కుప్పంలో హంగామా చేసిన పోలీసు అధికారులకు ఇప్పుడు ఎక్కడా పోస్టింగ్లు లేకపోవడంతో తలపట్టుకున్నారు. ఇంతకాలం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటే శాసనమంటూ కుప్పం నియోజకవర్గంలో మకాం వేసిన పోలీసు అధికారులు ఇప్పుడు వీఆర్లో ఉన్నారు. కుప్పం అర్బన్ సిఐ ఎస్వి రమణ, కుప్పం రూరల్ సిఐ ఈశ్వర్ రెడ్డి, రామకుప్పం ఎస్ఐ శివకుమార్, రాళ్లబూదుగూరు ఎస్ఐ సుమన్, కుప్పం అర్బన్ ఎస్ఐ సుబ్బారెడ్డి, గూడుపల్లె ఎస్ఐ లక్ష్మీకాంత్ను ఒకేసారి వీఆర్కు పంపిస్తూ అనంతరం రేంజ్ డీఐజీ షేముషి బాజ్పాయ్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అడ్డం పెట్టుకుని చంద్రబాబుకు అడుగడుగునా ఇబ్బందులకు గురి చేశారని 6 మంది పోలీసు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత కూడా వీళ్ళు కొన్ని రోజులు అదే ప్రాంతంలో ఉన్నారు. అయితే ఇంతకాలం పెద్దిరెడ్డి ఎమ్మెల్సీ భరత్ భజన చేస్తూ వైసీపీ నాయకులకు వంతపాడిన 6 మంది పోలీసు అధికారులను ఒకేసారి వీఆర్కు పంపించారు. ప్రజలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డీఎస్పీ రామ్ ప్రసాద్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మదనపల్లి పోలీసులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక టూటం పోలీస్ స్టేషన్ నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు పోలీసులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే భవిష్యత్తును నాశనం చేసుకున్న వారవుతారని తెలిపారు. యువత డ్రగ్స్ వినియోగం వల్ల సమాజం తిరోగమనంలో పయనిస్తుందన్నారు. సామాజిక, మానసిక, శారీరక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. అందుకే దేశ భవిష్యత్తును కుంగదీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టడమని పిలుపునిచ్చారు. ఈ అవగాహన ర్యాలీలో సిఐలు యువరాజు, వల్లిభాష, శేఖర్, సద్గురుడు, ట్రాఫిక్ సిఐ కృష్ణయ్య, ఎస్ఐలు వెంకట సుబ్బయ్య, వెంకటేష్, రవికుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కల్కి ఈ పేరుపై ఇప్పుడు ప్రత్యేక చర్చ నడుస్తోంది. ప్రభాస్ హీరోగా కల్కి 2898 AD పేరుతో సినిమా రూపొందించి రిలీజ్ కు దగ్గరైన నేపథ్యంలో కల్కి అంటే ఎవరు అన్న దాన్ని చుట్టూ ప్రజల్లో చర్చ జరుగుతోంది. కల్కి ఎవరు? అద్భుతమైన ఊహకు ప్రాణం పోసినట్లుండే భారతీయ పురాగాథాల్లో కల్కి పాత్ర ప్రత్యేకత ఏంటి? లోకమంతా కటికి చీకటి ఆవరించిన దుర్భర సందర్భంలో ధర్మం అనే కాంతిని ప్రసరింపజేయడానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో ప్రత్యక్షమవుతాడని భారతీయ పురాణాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ధర్మం మీద అధర్మానిదే ఎప్పుడు పైచేయి అయినా సృష్టి క్రమాన్ని చక్కదిద్దడానికి మహావిష్ణువు రకరకాల అవతారాల్లో భూలోకంలో జన్మనిచ్చారని భారత భాగవత పురాణాలు చెబుతున్నాయి. ఆ క్రమంలో వచ్చే విష్ణువు 10వ అవతారమే కల్కి.
ఇదే విష్ణుమూర్తి చివరి అవతారమని హిందూ గాథలు చెబుతున్నాయి. విశ్వ కాలచక్ర భ్రమణాన్ని వేదాలు 4 యుగాలుగా విభజించాయి. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 కాల వ్యవస్థల్లో ఇప్పుడు భూమి మీద కలియుగం నడుస్తుంది. కలియుగంలో దుష్ట శక్తులు ఆధిపత్యం పెరిగిపోయి న్యాయం, ధర్మం క్షీణించినప్పుడు న్యాయాన్ని, ధర్మాన్ని స్థాపించడానికి మహావిష్ణువు కల్కి అవతారంలో భూమి మీదకు వస్తారన్నది హిందువుల నమ్మకం. చీకటి యుగాన్ని తుడిచేసి ధర్మంతో ప్రకాశించే కొత్త యుగానికి, సత్యయుగానికి బాటలు నిర్మిస్తాడు కల్కి అని మన వేదాలు, ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. దేవదత్త అనే తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తాడని, భగవాన్ కల్కి ఉత్తరప్రదేశ్లోని శంబాలా గ్రామంలో జన్మిస్తాడని చెబుతుంటారు. పుట్టుకతోనే కల్కి దైవాంశ సంభూతుడిగా కనిపిస్తారని పురాణ గ్రంథాలు సారాంశం. కల్కి వచ్చే నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి? అధర్మం పెచ్చుమీరుతుంది. మనుషులు కర్మయుగను విమర్శించి భోగ లాలసతలో మునిగిపోతారు. భౌతిక సుఖాల వెంట పరుగులు తీస్తారు. రకరకాల వ్యాధులు వస్తాయి. యవ్వనంలోనే ప్రాణాలు పోతుంటాయి. అవినీతి పరులు, దొంగలు రాజ్యాధికారంలోకి వస్తారు. భూమి మీద వేడి పెరుగుతుంది. వర్షాలు తగ్గుతాయి. పూర్ణచంద్రుడు కనిపించడు. వెన్నెల తరిగిపోతుంది. మనిషి సగటు జీవితం 16 ఏళ్లకు పడిపోతుంది. 8 ఏళ్లకు పిల్లలను కనే పరిస్థితి వస్తాయి. అరాచకం రాజ్యమేలుతుంది. అలాంటి పరిస్థితుల్లో కల్కి జన్మించి కలియుగాన్ని అంతం చేస్తాడని, ఉన్నత ధర్మాన్ని, విలువలతో కూడిన కొత్త యుగానికి ద్వారాలు తెరుస్తాడని హిందూ గాథలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం కల్కి కారు చీకటిలో కాంతిరేఖ. రాయలసీమలోని పేరుగాంచిన అంగళ్ళు గొర్రెల సంత వేలంపాటలు బుధవారం నిర్వహించారు. అంగళ్ళు గొర్రెల సంత గేటు వేలంపాట 22,36,000 పలికింది. చింతపర్తి ద్వారకనాథరెడ్డి దక్కించుకున్నారు. గురువారం జరిగే అంగళ్ళు వారపు సంత గేట్ వేలంపాట 5,51,000 పలికింది. మదనపల్లికి చెందిన బాబా షరీఫ్ పాడుకున్నారు. కాగా టమాటా మండీల గేటు వేలంపాట వాయిదా పడింది. ప్రభుత్వం నిర్దేశించిన రేటు కన్నా తక్కువకు వేలంపాట పారటంతో ఈ వేలంపాట మాత్రం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు గ్రామ సర్పంచ్ పోరెడ్డి విశ్వారెడ్డి, గ్రామ కార్యదర్శి శేషగిరి కుమార్ తెలిపారు. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం కురబలికోట మండలంలోని అంగళ్ళు టమాటా మడ్డీలు, గొర్రెల సంత, వారపు సంత గేటు వసూలు వేలంపాటల ద్వారా అంగళ్ళు పంచాయతీకి లక్షల రూపాయల ఆదాయం చేకూరుతోంది. ప్రతి శనివారం అంగళ్ళులో జరిగే గొర్రెల సంత రాయలసీమలోనే పేరు పొందింది. సౌత్ ఇండియన్లోని వివిధ రాష్ట్రాల నుండి కూడా వ్యాపారులు ఇక్కడి సంతకు వచ్చి గొర్రెలను కొనుగోలు చేసుకుంటారు. అలాగే ప్రతిరోజు టమాటా మండీలు కూడా గొప్పగా జరుగుతాయి. అంగళ్ళులో ప్రతి గురువారం జరిగే వారపు సంత కూడా అభివృద్ధి చెందుతోంది. ఈ వేలం పాటల్లో పాల్గొనదలిచిన వారు ముందుగా నిర్మిత డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. రైతు భరోసా పథకం పేరు మార్పు. అన్నదాన సుఖీభావగా మార్చడం జరిగింది. దానికి అనుగుణంగా వెబ్సైట్ లో మార్పు చేశారు. అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందనుంది. ఇందులో కేంద్రం వాటా 8,000 రూపాయలు, 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతుంది. అయితే గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 13,500 రూపాయల ఆర్థిక సాయం రైతుకు అందించడం జరిగింది. అందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు, 7,500 వాటా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించడం జరిగేది. గత ఎన్నికల ముందు కూటమి పార్టీ అధికారంలోకి వస్తే 20,000 అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయిన సమయంలో తండ్రిని మించిన తనయుడని అనిపించుకుంటున్నాడని చాలా మంది భావించారు. 2004-2009 సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి ఎంతో ఉంది. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయి. దీంతో ఆయన జన హృదయ నేతగా ఖ్యాతి గడించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ లాంటి పథకాల వల్ల విద్య, వైద్యం ఎంతో మందికి చేరువైంది. ప్రజల కనీస అవసరాలను తీర్చే పథకాలకు వైఎస్ఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. ఎంతో ముందు చూపుతో వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాలు 2009లో కాంగ్రెస్ రాష్ట్రంలో మరోసారి అధికారంలో రావడానికి కారణమైంది. అయితే వైఎస్ఆర్ల జగన్ అమలు చేసిన మరి అద్భుతమైన పథకాలు ఉన్నాయా అంటే లేవని చెప్పాలి. వైఎస్ఆర్ ఎప్పుడు ప్రతి స్కీమ్కు తన పేరు ఉండాలని, ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలని భావించలేదు. ఎంత బిజీగా ఉన్నా ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు, కష్టాల్లో ఉన్న వాళ్లకు అందుబాటులో ఉంటూ తన మార్క్ పాలన
పరిపాలన సాగించారు. జగన్ మాత్రం వైఎస్ఆర్ కు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం జగన్ కు మైనస్ అయింది. వైఎస్ఆర్ పాలనను మెచ్చిన ఏపీ ప్రజలు జగన్ పాలనను ఎందుకు మెచ్చుకోలేదో అర్థం చేసుకుంటే జగన్ కు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. అలా కాకుండా అహంకార ధోరణితో వ్యవహరిస్తే మరింత పతనమవుతారు. చంద్రబాబు తన అనుభవంతో కష్టమైన సమస్యలను సైతం పరిష్కరించుకొని అధికారాన్ని సొంతం చేసుకోగా జగన్ మాత్రం తన అనుభవలేమితో తప్పు మీద తప్పు చేస్తూ పార్టీకి నేతలకు సైతం కొత్త కష్టాలు రావడానికి కారణమయ్యారు. చంద్రబాబుకు భవిష్యత్తులోనైనా గట్టి పోటీ ఇవ్వాలంటే జగన్ తప్పనిసరిగా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్లో మార్పు రాకపోతే వైసీపీ పుంజుకునే అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కుప్పం బస్టాండు అత్యాధునికంగా నిర్మిస్తాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కొత్త బస్సులు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రజా పాలకుడు ఎలా ఉండాలో రుజువు చేస్తున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. దశాబ్దాల పట్టణ సమస్యలు, త్రాగునీరు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి. మెడికల్ కళాశాల, టమాటో మార్కెట్, చేనేత మగ్గాలు, కాలువలపై సమీక్షలు. వర్క్ ప్లాన్, హిందూ దేవుని మాన్యాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు. కల్కి ఈ పేరు చుట్టూ ప్రజల్లో చర్చ. ప్రభాస్ సినిమా సరే, కల్కి అంటే ఎవరు? హిందూ పురాణాల ప్రకారం కల్కి అంటే కారు చీకట్లో కాంతిరేఖ. అవినీతి, అన్యాయం, అధర్వం పెచ్చిరిల్లిపోయిన సమయంలో కల్కి వస్తాడని హిందూ పురాణాలు చెబుతుంటాయి. తండ్రిని మించిన తనయుడు కాలేకపోయిన జగన్. పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సంక్షేమ పథకాల పేరుతో బటన్లు నొక్కి ప్రజల హృదయాలను గెలవలేకపోయిన జగన్. చంద్రబాబులా నేర్చుకోక అహంకార ధోరణితో వ్యవహరిస్తే పార్టీ ఉనికికే ప్రమాదం. క్షణక్షణం పోరాటం, కనంకనం ప్రజాపక్షం. జల సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.